ఇప్పుడు ఇన్ని చేసినావు నువ్వు, నీ ఫేవరెట్ డైలాగ్ ఏంది చెప్పు? నా ఫేవరెట్ డైలాగు బగారా కోసం బతకండి, బండి కోసం చావకండి. సో సో ఫ్రెండ్స్, బండి కోసం చావద్దు, బగారన్నం కోసం బతుకుదాం. ఎందుకంటే నాకు బగారన్నం అంటే బాగా ఇష్టం. మెయిన్ ఏంటంటే అన్న, మాకు పల్లెటూరులలో మాకు బండ్లు దొరికాయి. ఎందుకంటే మాకు బండి లేదు. బండి లేకపోతే ఈ తూట్ల పాయింట్లు ఇవన్నీ మా సీన్సే మాలోంచి. బండి లేకపోతే ఎక్స్పెషల్ నాదే అన్న. బండి లేకపోతే మాకు బండి ఎవరు అడుగుతీయరు. మళ్ళీ ఎక్స్పెషల్ బగారా అన్నం అంటే నాకు బాగా ఇష్టం. శ్రీకాంత్ అన్న నీదే పెట్టే తమ్ముడు అని చెప్పేసాడు, ఇక మనదే పెట్టేసాడు అంతే. నా క్యారెక్టర్ అయితే నేను ఒరిజినల్ అన్న. ఇప్పుడు వీడియోలు కనబడుతున్నా అదే నేను, గంగవ్వ వీడియోలో అదే. మాకు సపరేట్ వేరే లేదు. ఇక్కడ మేము యాక్టింగ్ చేయం. కెమెరా పెట్టినా గిట్లా చెప్తూ ఫస్ట్ ఏంటంటే మేము ఇట్లా యాక్టింగ్ అంటే మేము ఇట్లా వాళ్ళ లెక్కేసుడు, హీరో లెక్కడు గిట్లా అనుకున్నాం. కానీ శ్రీకాంత్ అని చెప్పి మీరు మీ లెక్కనే ఎందుకని అన్న వాళ్ళు అప్పటి అన్న కెమెరా ముందు మేము మా లెక్కనే ఉంటున్నాం, అంతకు మించి ఏం లేదు. ఇక మతిమరపు రాజు స్క్రిప్ట్ చెప్పినప్పుడు భయపడినా, ఏది ఇంత కామెడీ చేయగలనా, ఇంత చేయగలనా, మన భయం వేసిందా లేదా చల్ చేసేద్దాం అనుకున్నా? ఎందుకంటే అది కూడా నాకు ఓకేంది కదా. ఆల్రెడీ అన్న తెలుసు ఒకటి, నేను అప్పుడప్పుడు చిన్న మర్చిపోతా, ఇదే స్క్రిప్ట్ లెక్క ఇదే చేసిండు అన్నట్టు అంతే. సో పాటలు కూడా పాడతావు? ఆ పాటలు అంటే బాగా ఇష్టం అన్న. నేను అమ్మాయి అనుకోక ముందుకు మా అమ్మ పాటలు పాడుతూ నేను డప్పు కొడుతుంటే ఇంట్లోనే. మీ ఇద్దరం పాటలు పాడుకుంటుంటే, మీ బతుకమ్మ సాంగ్స్ అని తెలంగాణ కల్చర్ సాంగ్స్ మంచిగా పాడుతుండే మా అమ్మ. కానీ చనిపోయింది. బట్ అమ్మాయి అనిపోయినాయి, గంగావ అని ఉంచిండు. మంచి పాట పాడుగురు మా కోసం. అమ్మ పాట పాడదు మా అమ్మ. గోదారి లాంటిదే నీ ఓడి ననుగన్న మా తల్లి రామవ్వ, భూదేవి లాంటిదే నీ చెయ్యి ననుగన్న తల్లి మా రావవ్వ, ఆకాశాన ఎగిరే పిట్టవే కదిరే ఇంటిలోన పాలగువ్వవే, గోదారి లాంటిదే నీ ఓడి ననుగన్న మా తల్లి రామవ్వ, నీ కొడుకు రాజు నీ బిడ్డ రేఖ మా అవ్వలేదా అని ఎదిరి చూస్తున్నది, మా అవ్వలేదా అని ఎదిరి చూస్తున్నది, గోదారి లాంటిదే నీ ఓడి ననుగన్న మా తల్లి రామవ్వ, భూదేవి లాంటిదే నీ చెయ్యి ననుగన్న తల్లి మా రామవ్వ. సూపర్, చాలా టచింగ్గా పాడినావు. ఇక ఇట్లాగే వీడియోస్ అని చేసుకుంటూ పోవాలి రాజుభాయ్. అసలు అందరు చూసి కూడా రాజుభాయ్ అంటే ఫుల్ ఫ్యాన్స్ అయిపోవాలా. ఇట్లాంటి మతి మార్పు, బైక్, పోరి, గీరి ఏది పడితే అది చేస్తూ ఉండాలి నువ్వు. అండ్ ఆల్ ద బెస్ట్ రాజుభాయ్. థ్యాంక్ యూ అన్న. మీ సపోర్ట్ ఉన్నంత వరకు మేము తుక్కు కచ్చ చేసుడే రాజుభాయ్. రైట్ థ్యాంక్ యూ. సో చూసారు కదండి, రాజుతో మనం మాట్లాడడం. మతిమరపు రాజు అని, బైక్ అని, బగార్ అని చాలా 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 బాగా మాట్లాడాడు. చాలా మంచిగా న్యాచురల్గా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ అలాగే చాలా మంచిగా పాటలు కూడా పాడాడు. ఒక విషాదమైన సంఘటన దగ్గర నుంచి తర్వాత ఇలా యాక్ట్ చేస్తూ వాళ్ళ విలేజ్ కోసం శ్రీకాంత్ పడే కష్టాన్ని చూసి తను కూడా తన వంతు సహాయం చేస్తూ ఇలా వీడియోస్ మీద వీడియోస్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ రాజు చేయాలి శ్రీకాంత్తో పాటు, అండ్ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనం అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.